యాక్చువల్లీ స్క్రంచీస్ బిజినెస్ ఇంత పెద్ద మార్కెట్ ఉందని చెప్పి నాకు అస్సలు ఐడియా లేదు. నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నా +2లో నా ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అన్నీ కుట్టేటప్పుడు మిగిలిపోయిన క్లాత్ తోటి హెయిర్ బ్యాండ్స్ లాగా కుట్టేదాన్ని అనమాట. అప్పుడు అంత స్క్రంచీస్ అనేమంత తెలియదు. ఫ్రిల్ అసలు ఏవేవో కుట్టేదాన్ని, హెయిర్ రిలేటెడ్ యాక్సెసరీస్ వేస్ట్ అవ్వకుండా, ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి ఒక స్క్రంచీ, ఇంకొక మొబైల్ పౌచ్ ఇవన్నీ స్టిచ్ చేసేదాన్ని అనమాట. మార్నింగ్ ఫోన్ చేస్తే మా చెల్లి గుర్తు చేసింది, అక్క నువ్వు అసలు ఎప్పటి నుంచో స్టిచ్ చేస్తున్నావు కదా, అసలు ఇంత పెద్ద బిజినెస్ని నువ్వు ఎట్లా వదిలేసావు అని. నేను తర్వాత ఓన్లీ డ్రెస్సెస్ డిజైనింగ్, తర్వాత వాట్ టు సే ఏం చెప్పాలి, తర్వాత ఎక్కువ ఈవినింగ్ గౌన్స్ డిజైన్ చేసేదాన్ని. తర్వాత పెట్ క్లోదింగ్ ఒక 8 years నుంచి అయితే పెట్ క్లోదింగ్, ఇంకా ఫుడ్ బిజినెస్, బేకింగ్ బిజినెస్, పెట్ బేకింగ్ ఇవన్నీ చేస్తూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను 1 year నుంచి ఖాళీగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే నాకు మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత కూడా ఐ స్టార్టెడ్ వర్కింగ్ విగరస్లీ, చాలా విగరస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 1 year అయితే బెడ్లో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అలా అని చెప్పి నేనేం ఖాళీగా ఏం లేను, దో ఐఎమ్ నాట్ వర్కింగ్, ఖాళీగా అయితే ఏమి లేను. ఎక్కువ అసలు అందరు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి, అసలు నేను ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది, కానీ నాకు అంత టైం లేదు అప్పుడు. లైక్ డే ఇన్ అండ్ అవుట్ ఐ వాజ్ డెలివరింగ్ కేక్స్, నేనే పర్సనల్గా వెళ్ళి డెలివరీ చేస్తాను అనమాట. సో ఫుడ్ కానీ ఇవన్నీ అసలు ఇంకా మల్టిపుల్ ఆర్డర్స్ ఉండి కుదరలేదు అంటేనే ఇది చేస్తా, ర్యాపిడో అవన్నీ బుక్ చేస్తాను, లేదంటే కస్టమర్స్కి డైరెక్ట్గా నేనే వెళ్తాను అనమాట. సో చూద్దాం, అసలు ఈ బిజినెస్ మీద కొంచెం అంత అవగాహన. నేనేమి సోషల్ మీడియా పర్సన్ కాదు. నాకు 8 years నుంచి బిజినెస్ అయిందా అంతా కూడా ఫేస్బుక్ ఫుడ్ గ్రూప్స్లో రివ్యూస్ ఇవ్వడాన్ని బట్టి, దాన్ని బట్టి మాత్రమే నాకు ఇన్ని ఇయర్స్ బిజినెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్ జీరోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనకు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట. ఇటు యానిమల్స్కి, నీడీ పీపుల్కి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎంత సంపాదించినా సరే ఇవ్వడం, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ దాట్ లో స్టేట్ that I worked hard like anything to become a business woman, and it's never a bed of roses, trust me, it's like bed of thorns every single second. So we'll talk about all the journey, okay?